ఓం శాంతి. ఈరోజు మార్చి 12వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ చదువు సంపాదనకు మూలము. దీని ద్వారా మీరు మనుష్యుల నుంచి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సత్యమైన సంపాదన ఈ చదువు ద్వారానే జరుగుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? సమాధానం: ఎప్పుడైతే బుద్ధిపై పరమతము లేక మన్మతం యొక్క ప్రభావం అనేది ఉండదో అప్పుడు బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు బుద్ధిలో ధారణ అవుతాయి. వినిపించిన మాటలపై నడిచే పిల్లల యొక్క బుద్ధిలో ఈ జ్ఞానం ధారణ జరగదు. జ్ఞానం తప్ప ఎవరు ఏం వినిపించినా వారు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కావున చెడు వినకు, చెడు చూడకు కదా. మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతమునే అనుసరించాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇక్కడ తండ్రి సమానంగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా అవ్వాలి. సర్వగుణాలను ధారణ చేయాలి. ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వరాదు. రెండవ పాయింట్: వినిపించిన మాటలను ఎప్పుడూ కూడా నమ్మరాదు. పరమతమును అనుసరించరాదు. చెడు వినకు, చెడు చూడకు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: నాది అంటే మైపన్, నాది అనే బరువును సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసేవారు బాలకుల నుండి మాలికులు కండి. వరదానం యొక్క వివరణ: ఎప్పుడైనా ఏ ప్రకారమైన మైపన్ అంటే నాది అనేది వచ్చిందంటే తలపై భారం వచ్చేస్తుంది. కానీ మీ భారం అంతా నాకు ఇచ్చేసి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని తండ్రి ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ సేవ ఎలా జరుగుతుంది, ఎలా ఉపన్యసించాలి అనే ప్రశ్నలు ఎందుకు? మీరు కేవలం స్వయాన్ని నిమిత్తంగా భావించి మీ కనెక్షన్ను పవర్ హౌస్తో జోడించి కూర్చోండి. దుఃఖితులుగా అవ్వకుంటే బాప్దాదా అంతా స్వతహాగా చేయిస్తారు. బాలకుల నుండి మాలికులుగా భావించి శ్రేష్ఠ స్థితి అనే దాంట్లో స్థితమై ఉంటే ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతిని చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: జ్ఞానం ఇవ్వటంతో పాటు గుణదానం చేస్తే సఫలత లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. ఎటువంటి కఠిన పరిస్థితి ఉన్నా దానిని ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. చాలామంది పిల్లలలో ధైర్యం ఉంది. అందువలన ఏ విషయం జరిగినా సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యం అయితే ఉంది, కానీ నమ్మకం లేదు. నమ్మకం ఉండేవారి మాటలు ఇలా ఉండవు. నమ్మకం యొక్క అర్థమే మనసు, మాట, కర్మ, ప్రతి విషయంలో నిశ్చయ బుద్ధి. వారి నోటి నుండి ఎప్పుడు కూడా ధైర్యహీనులుగా చేసే మాటలు రావు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.